హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీ అందరికీ ఇంగ్లీష్కి సంబంధించి నేను చెప్పాను కదా. సెక్షన్ సిలో మనం 40 మార్క్స్ గెయిన్ చేసుకునే భాగంగా మనం ప్రిపోజిషన్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట. ఇందులో మనకి 6 ప్రిపోజిషన్స్ ఇస్తారు ఎగ్జామ్లో. ఒక్కొక్క ప్రిపోజిషన్కి మనకి హాఫ్ మార్క్ అనేది ఉంటుంది. మనకి 3 మార్క్స్ అనేవి మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియో అనేది త్రూఅవుట్గా చూస్తే మీకు 100కి 100% మీకు 6 మార్క్స్ అనేవి వస్తాయి. నాది గ్యారంటీ అనమాట. చూడండి, ప్రిపోజిషన్స్ అనేది మనకి అసలు ఏం తెలియజేస్తుందో చూద్దాం అనమాట. ప్రిపోజిషన్స్ అనేది నౌన్ యొక్క టైం, ప్లేస్ అండ్ డైరెక్షన్ని ఇవి మనకి తెలుపుతాయి అనమాట. ప్రిపోజిషన్ ఏం చేస్తుంది? ఒక నౌన్ యొక్క టైంని, ప్లేస్ని, డైరెక్షన్ని తెలియజేస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మిగతా మార్క్స్ సంపాదించుకోవడం కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ కొట్టి మీకు ఇంటర్మీడియట్ గ్రూప్స్ ఉంటాయి కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలామంది ఇంటర్మీడియట్ చదివే ఉంటారు కదా, వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదు. ఒకవేళ అతనికి ఎక్కువ మార్కులు వస్తే నీకు ఉద్యోగం రాదు అని చెప్పి అనుకోవడానికి ఎవరికి ఇక్కడ కాంపిటేటివ్ కాదు. కాబట్టి కొంచెం మీరు మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్కి కొంచెం చేయండి, షేర్ చేస్తే అందరికీ మంచిది అనమాట. ఓకేనా? రైట్, ఇక్కడ చూద్దాం. సమ్ ఇంపార్టెంట్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రిపోజిషన్స్ వరకు నేర్చుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ఎందుకంటే మీరు రాసేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అనమాట. మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అది కానీ ఇది కానీ మీరు రాయట్లేదు. అది రాస్తే ఆ కథ వేరే ఉంటుంది అనమాట. చూడండి, మీకు బొమ్మల ద్వారా ప్రిపోజిషన్స్ క్లియర్గా, ఇది మీకు ఇన్సైడ్ లోపల, ఇది ఎట్ అంటే వద్ద, ఆన్ అంటే పైన, అబౌవ్ అంటే పైన, ఓవర్ అంటే మీదుగా, అరౌండ్ అంటే ఇలా చుట్టూ రావడం, ఇంటూ అంటే లోపలికి, ఇంటూ అంటే ఇలా మూవింగ్ అనమాట లోపలికి, అపాన్ అంటే మీద, అపాన్ అంటే మీద, తర్వాత బిట్వీన్ అంటే రెండింటి మధ్యలో, బిట్వీన్ అంటే ఏంటి? రెండింటి మధ్యలో, ఎమాంగ్ అంటే మనకి చూడండి రెండింటి కంటే ఎక్కువ వస్తువుల మధ్యలో, దాన్ని ఎమాంగ్ అని అంటారు అనమాట. ఇక్కడ చూడండి, టువార్డ్స్ అంటే వైపుగా, త్రూ అంటే ద్వారా, అలాంగ్ అంటే చూడండి రోడ్డుకి ఇరువైపులా కూడా అని మీనింగ్ వస్తుంది. అక్రాస్ అంటే అడ్డంగా, ఫ్రమ్ టు గమనించాలి. అండర్ అంటే కింద, బిఫోర్ అంటే దీనికి ముందు, బిహైండ్ అంటే వెనుక, దీని వెనకాల అనమాట, ఈ స్క్వేర్ వెనకాల, అవే అంటే ఇక్కడ నుంచి దూరంగా అనమాట, అవుట్ ఆఫ్ అంటే బయటికి. ఇవి మనకి వచ్చాయన్నమాట. వీటిని గుర్తుంచుకోండి, మీకు ఈజీ అవుతాయి. ఇప్పుడు చెప్పాను కదా, మీకు అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి కదా, వీటిని నేర్చుకోవడానికి మీకు ఏంటంటే ఇది ఇంతే, మీరు ఇలా గుర్తుంచుకోవాలి. అంటే కంగ్రాచులేషన్స్ లేదా కంగ్రాచులేట్ తర్వాత ఏమొస్తుందంటే ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి, ఎందుకంటే దీన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అని కూడా అంటారు. ఇవి మీరు గుర్తుంచుకుంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది అనమాట స్కోర్ చేయడం. చెప్పాను కదా, ఇవి గుర్తుంచుకుంటే మీకు కొంచెం స్కోర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. చూడండి, కంగ్రాచులేటెడ్ ఆన్, మీరు నాతో పాటు చెప్తే ఇంకా బాగుంటుంది మీకు. సఫరింగ్ ఫ్రమ్, ప్రిఫర్ టు, యాంగ్రీ విత్, ఫేమస్ ఫర్, లాఫ్ ఎట్, అగ్రీ విత్, బిలీవ్ ఇన్, గుడ్ ఎట్, లిసన్ టు, రెస్పాన్సిబుల్ టు, మ్యారీడ్ టు, received from, located in, climbed up, swam across, ran across, సారీ ఇక్కడ ఇది తప్పు పడిందండి, ran across. తర్వాత ప్రౌడ్ ఆఫ్, ప్లీజ్డ్ విత్, జెలస్ ఆఫ్, ఫాండ్ ఆఫ్, అఫ్రైడ్ ఆఫ్. ఈ స్వాన్ ఆఫ్ దీని తర్వాత చూద్దాం, కంగారు పడద్దు. తర్వాత క్రియేటెడ్ బై, ఇంట్రెస్టెడ్ ఇన్, మేడ్ ఆఫ్, గ్రేట్ఫుల్ టు. ఇవన్నీ కూడా ఏంటంటే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని చెప్పని అంటారనమాట. ఈ వెర్బ్ తర్వాత ఖచ్చితంగా ఈ ప్రిపోజిషన్ మాత్రమే వస్తుంది. ఎక్కడ? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో. ఓకే, ఇప్పుడు మనము సిన్స్ కథ, ఫర్ కథ చూద్దాం. సిన్స్ అంటే ఏంటి, ఫర్ అంటే ఏంటి చూద్దాం అనమాట. మీరు చూడండి, ఒక సెంటెన్స్లో, ఒక వాక్యంలో హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ఉంటే ఖచ్చితంగా సిన్స్ కానీ ఫర్ కానీ వస్తాయన్నమాట. అయితే ఇక్కడ సిన్స్కి ఫర్కి తేడా ఇక్కడ మనం చూద్దాం. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం అనమాట. అంటే స్పెసిఫిక్గా పర్ఫెక్ట్గా టైం చెప్తే దాన్ని సిన్స్ అని చెప్పి అంటాం. ఎప్పటి నుంచి? సిన్స్ 1984 విన్నారు కదా. సిన్స్ 1984 ఏప్రిల్ 26th 8:30 PM సండే. అదవుతుందా? అంటే ఇక్కడ ఒక విషయం చెప్పినప్పుడు ఎప్పుడు అని అడగడానికి అవకాశం ఇవ్వకూడదు అనమాట. పాయింట్ ఆఫ్ టైంతో ఖచ్చితంగా చెప్పేయాలి. అలా చెప్పినప్పుడు దాని ముందు మనం సిన్స్ పెడతాం అనమాట. ఫర్ అనుకోండి, ఫర్ అంటే ఇక్కడ సిన్స్ చూడండి, ఇక్కడ సిన్స్ 1947, సిన్స్ మార్నింగ్, సిన్స్ మండే, సిన్స్ నూన్, సిన్స్ 2010 8 AM. చూసారా? ఇలా మీరు గుర్తుంచుకోవాలి. పాయింట్ ఆఫ్ టైం కరెక్ట్గా చెప్పేస్తున్నారు అనమాట వాళ్ళు. ఓకే, ఫర్ వచ్చేటప్పటికి ఏమవుతుందని చెప్పండి, పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తున్నారు అనమాట. అంటే సుమారుగా
ఒక పని ఎప్పుడు జరిగిందంటే సుమారుగా మీకు చెప్తున్నారు 2 గంటలు, 3 గంటలు, 2 రోజులు, 3 రోజులు, 2 వారాలు, 3 వారాలు, 2 నెలలు, 3 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలా చెప్తుంటాం కదా సుమారుగా. అలా చెప్పే టైంని మనము ఇక్కడ ఫర్తో మనం చెప్తాం అనమాట. సో ఇక్కడ చూడండి సిన్స్కి ఫర్కి ఎగ్జాంపుల్ చెప్తా. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ డాష్ మార్నింగ్. ఎప్పటి నుంచి ఆడుతున్నావు? సిన్స్ మార్నింగ్. గుర్తుంచుకోవాలి. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ డాష్ 3 hours ఫర్ ఫ్లైట్ ఇన్ ద ఎయిర్పోర్ట్. 3 hours సుమారుగా చెప్పింది, టైం ఇక్కడ చెప్పాల కాబట్టి ఎస్ ఫర్ 3 hours అని ఇక్కడ మనము చెప్పుకోవాలి. తేజ హ్యాస్ బీన్ యాబ్సెంట్ డాష్ మండే, వారాల పేర్ల ముందు సిన్స్. ద స్టోర్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ సిన్స్ నూన్. అంతే, అలా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి, శ్రేయా ఘోషల్ హ్యాస్ బీన్ సింగింగ్ సిన్స్ 1998. అంటే 1998 సంవత్సరం నుంచి శ్రేయా ఘోషల్ పాడుతూనే ఉంది. ద స్టోర్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ ఫర్ 2 years. 2 సంవత్సరాలుగా స్టోర్ క్లోజ్ అయ్యే ఉంది. ఘోషల్ హ్యాస్ బీన్ సింగింగ్ ఫర్ 27 years. శ్రేయా ఘోషల్ 27 సంవత్సరాలుగా పాడుతూనే ఉందన్నమాట. మీకు అర్థమైందిగా సిన్స్ ఫర్ గురించి. నెక్స్ట్ బిసైడ్, బిసైడ్స్. బిసైడ్ అంటే సింపుల్గా పక్కన, బిసైడ్స్ అంటే అదనంగా. నాకు ఈ చేయి కాకుండా వేరే చేయి ఉంది, ఇది బిసైడ్స్ అనమాట. బిసైడ్ అంటే నా పక్కన వేరే పర్సన్ కూర్చుంటే నేను బిసైడ్ అని చెప్తాను అనమాట. చూడండి, సియా సాట్ బిసైడ్ టియా ఇన్ ద సినిమా హాల్. సియా ఎక్కడ కూర్చుందంటే టియా పక్కనే కూర్చుంది. షీ ఈజ్ ఏ గ్రేట్ సింగర్ బిసైడ్స్ బీయింగ్ ఏ గుడ్ డాన్సర్. ఆవిడ గుడ్ డాన్సరే కాదు, ఆవిడ సింగర్ కూడా. అలా చెప్పే సమయంలో మనం ఇలా చెప్తాం అనమాట. చిల్డ్రన్ లైక్ ఐస్ క్రీమ్స్ బిసైడ్స్ చాక్లెట్స్తో పాటుగా అదనంగా వాళ్ళు ఐస్ క్రీమ్ కూడా ఇష్టపడతారు అలా. ఓకేనా? షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బిసైడ్స్ హర్ మదర్ టంగ్. ఆవిడ మదర్ టంగ్తో పాటుగా ఆవిడ ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది. ద హోటల్ ఈజ్ లొకేటెడ్ బిసైడ్ ద రివర్ పక్కనే హోటల్ అనేది లొకేట్ అయి ఉందన్నమాట. రాజీ సాట్ బిసైడ్ హర్ మదర్. రాజీ వాళ్ళ అమ్మ పక్కన కూర్చుంది. బిట్వీన్ అమాంగ్, ఇందాక మీకు ఇక్కడ పిక్చర్స్ చూపించా. బిట్వీన్ అంటే రెండిటి మధ్యలో, బిట్వీన్ అంటే రెండిటి మధ్యలో. నా తల ఎక్కడ ఉంది? బిట్వీన్ మై హ్యాండ్స్ అన్నమాట, గుర్తుంచుకోవాలి. ఓకేనా? అమాంగ్ అంటే ఇక్కడ చూడండి, అమాంగ్ ఫింగర్ ఇక్కడ ఇదే బెటర్ అనమాట. ఏ ఫ్రూట్ ఈజ్ లొకేటెడ్ అమాంగ్ మై ఫింగర్స్. అలా మీకు అర్థం కావడం చెప్పాను అనమాట. చూడండి, బిట్వీన్ అమాంగ్ అర్థమైంది కదా. బిట్వీన్ అంటే రెండింటి మధ్య, అమాంగ్ అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ వస్తువుల మధ్య అనమాట. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఓకే, ద పార్క్ ఈజ్ బిట్వీన్ 2 buildings. చెప్పాను కదా, పార్క్ 2 బిల్డింగ్ మధ్యలో ఉంది. ద న్యూ పాలసీ హ్యాస్ స్పార్క్ డిబేట్ అమాంగ్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్స్ మధ్యలో ఒక డిబేట్ అనేది జరిగిందనమాట. అది చూసారు కదా, అమాంగ్ అనేది ద ఎక్స్పర్ట్స్ ఎక్కువ మంది వచ్చేసారనమాట. చూడండి, ద కేఫ్ ఈజ్ బిట్వీన్ ద లైబ్రరీ అండ్ ద బుక్ స్టోర్. లైబ్రరీకి బుక్ స్టోర్కి మధ్యలో ఒక కేఫ్ అనేది ఉంది. ద సిటీ ముంబై ఈజ్ సిచ్యువేటెడ్ అమాంగ్ ద కోస్టల్ సిటీస్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సిటీస్, కోస్టల్ సిటీస్ మధ్యలో ముంబై అనేది లొకేట్ అయి ఉందన్నమాట. ద 4 brothers షేర్డ్ ద ప్రాపర్టీ అమాంగ్ దెమ్సెల్వ్స్. నలుగురు అంటే ఇద్దరు కూడా కాదు, నలుగురు అనమాట. నలుగురు బ్రదర్స్ ప్రాపర్టీ అనేది వాళ్ళ మధ్యలో చక్కగా పంచుకున్నారు అనమాట. ద నీలగిరీస్ ఆర్ సిచ్యువేటెడ్ బిట్వీన్ తమిళనాడు అండ్ కేరళ. నీలగిరీస్ ఎక్కడ ఉన్నాయి? తమిళనాడుకి కేరళకి మధ్యలో ఉన్నాయి. 2 sisters షేర్డ్ ద చాక్లెట్స్ బిట్వీన్ దెమ్సెల్వ్స్. సిస్టర్స్ వాళ్ళిద్దరి మధ్య చాక్లెట్ని చక్కగా షేర్ చేసుకున్నారు. ఎలాంగ్ అక్రాస్, ఫస్ట్లో నేను చూపించాను. ఎలాంగ్ అంటే అక్రాస్ అంటే ఇలా అడ్డంగా అనమాట. ఎలాంగ్ అంటే ఏంటంటే దారి పక్కన ఇలా నడుచుకుంటూ వెళ్ళటం, రివర్ పక్కన ఇలా నడుచుకుంటూ వెళ్ళటం, ఏదైనా కూడా అన్న మీనింగ్ కూడా వస్తుంది అనమాట. ఓకే, రైట్. ద షాప్స్ అలాంగ్ ద మెయిన్ రోడ్ ఆర్ వెరీ బిజీ. అంటే మెయిన్ రోడ్ వెంబడి ఉన్న షాప్స్ అన్నీ కూడా బిజీగా ఉంటాయి. ద స్టన్నింగ్ వ్యూ ఆఫ్ ద సిటీ స్ట్రెచ్డ్ అక్రాస్ ద హారిజన్. అంటే మొత్తం ఆ స్టన్నింగ్ వ్యూ అనేది ఏంటంటే ఆ హారిజన్ మొత్తానికి కూడా అలాగా అక్రాస్ అయి ఉందన్నమాట. చక్కగా బాగుంది చూడటానికి. ద బ్రిడ్జ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద రివర్ ఎలా వెళ్తుంది, బ్రిడ్జ్ దీనిపైన కట్టారు అనమాట, అడ్డంగా కట్టారు. అడ్డంగానే మీనింగ్ వస్తుంది. దే వాక్డ్ అలాంగ్ ద బీచ్ వెంబడి వాళ్ళు నడుస్తున్నారు. షీ స్వామ్ అక్రాస్ ద రివర్. ఆవిడ రివర్ మధ్యలో చాలా అడ్డంగా ఈదుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇన్ ఆన్. వారాల ముందు తేదీల ముందు మనం ఏ ఉపయోగించాలి? ఆన్ ఉపయోగించాలి. ఓకేనా? తర్వాత సంవత్సరాల ముందు నెలల ముందు వీన్ని ఉపయోగించాలి. మీకు ఈజీగా తెలిసిందే. మై పేరెంట్స్ గాట్ మ్యారీడ్ డాష్ మే ఇన్ మే. ద పార్టీ ఈజ్ డాష్ ఫ్రైడే నైట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? వారం పేరు వచ్చింది కాబట్టి ఆన్ అనేది ఇక్కడ ఉపయోగిస్తాం. నేషనల్ యూత్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 12th January. ఓకే, వారాల ముందు తేదీల ముందు
మనము ఆన్ ఉపయోగించాలి. సంవత్సరాల ముందు, నెలల ముందు మనము ఇన్ ఉపయోగించాలి. ఇలా గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. ఒక ఖచ్చితమైన సమయాన్ని సూచించడానికి మీరు ఎట్ అనేది ఉపయోగించాలి. ఎట్ 8:30, ఎట్ 9 అలా మనం చెప్తాం అనమాట. ఐ హ్యాడ్ డిన్నర్ డాష్ 7 PM ఎట్ అనమాట. డ్యూరింగ్ అంటే ఆ సమయంలో. ద లైట్స్ ఫ్లిక్కర్డ్ డ్యూరింగ్ ద స్ట్రోమ్ అంటే ఇలా స్ట్రోమ్స్ వచ్చేటప్పుడు లైట్ అనేది ఇలా ఫ్లిక్కర్ అయిందని చెప్పి అనమాట. త్రూ గుండా లేదా ద్వారా. ఓకే, మీకు అక్కడ మీకు డయాగ్రామ్లో క్లియర్గా చూపించా. ద హైకర్స్ మేడ్ దేర్ వే త్రూ ద డెన్స్ ఫారెస్ట్. హైకర్స్ అంటే ఎక్కేవాళ్ళు పర్వతాలు అనమాట. వాళ్ళు డెన్స్ ఫారెస్ట్ వెళ్ళేటప్పుడు ఆ ఫారెస్ట్ గుండా ఒక దారిని ఏర్పరచుకున్నారు అనమాట. ద ట్రైన్ పాసెస్ త్రూ ద టన్నెల్. ట్రైన్ అయినా టన్నెల్ లోపలికి వెళ్ళిపోయింది. ఇదంతా టన్నెల్ ఇలా వెళ్ళిపోయింది అనమాట. టన్నెల్లోకి ఇలా టన్నెల్ ఇలా ఉంది, ఇలా వెళ్ళిందనమాట ట్రైన్. ఇంటూ లోపలికి. ఇంటూ అంటే ఇలా లోపలికి అనమాట. ఇంత డయాగ్రామ్లో చూపించాను. ద స్విమ్మర్ డైవ్డ్ ఇన్ టు ద పూల్ ఫర్ ద రైస్. అంటే స్విమ్మర్ ఏం చేశారంటే పూల్లోకి ఇలా దూకాడు అనమాట. హీ జంప్డ్ ఇన్ టు ద స్విమ్మింగ్ పూల్. సేమ్ ఎగ్జాంపుల్. బిహైండ్ వెనుక. లాస్ట్ ఎగ్జాంపుల్. ద కార్ వాజ్ గోయింగ్ బిహైండ్ ద ట్రక్ ఆన్ ద హైవే. ద చైల్డ్ హూ కార్ ఏంటంటే ఎక్కడ వెళ్తుంది అనమాట, హైవే ఒక ట్రక్ వెనకాల వెళ్తుంది అనమాట. ద చైల్డ్ హిడ్ బిహైండ్ ద కర్టెన్. హిడెన్ గుర్తుంచుకోవాలి. ఇది వెర్బ్ అనమాట. దీని ద్వారా మీకు అర్థమవుతుంది. కర్టెన్ వెనకాల పిల్లాడు దాక్కున్నాడు. ఇప్పుడు మనం ఏం చేసామంటే చక్కగా మనము థియరీ నేర్చుకున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రాక్టికల్లోకి మనం వెళ్ళిపోదాం. టెక్స్ట్ బుక్ బేస్ చేసుకున్నట్టు మీరు గమనించాలి. ఇప్పుడు 3 మార్క్స్ మనం ఈజీ కొట్టేయచ్చు. ఇవన్నీ కూడా మనకి మీరు ఈజీగా మీరు ఆన్సర్స్ అనేవి కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి. ద ప్రిన్సిపల్ కంగ్రాచులేటెడ్ ద గర్ల్ డాష్ హర్ సక్సెస్. ఆన్సర్ ఏంటి? ఆనా, ఫర్రా, టూనా? ఎస్, ఆన్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. తర్వాత హీ ఈజ్ సఫరింగ్ విత్ ఫీవర్, ఆఫ్ ఫీవర్, ఫ్రమ్ ఫీవర్. హీ సఫరింగ్ డాష్ మలేరియా. సఫరింగ్ ఫ్రమ్ మలేరియా. బాగా చెప్పారు. ఐ ప్రిఫర్ టీ డాష్ కాఫీ. దీనికి ఏం చెప్పాలి? చూడండి, ఎప్పుడైనా సరే కాఫీ టు టీ, టీ టు కాఫీ ఇలా వస్తాను. ఐ ప్రిఫర్ తర్వాత, ఎందుకంటే నేను టీని ప్రిఫర్ చేస్తాను, కాఫీకి బదులుగా అన్న మీనింగ్ అనేది వస్తుంది. లేదంటే నేను కాఫీని ప్రిఫర్ చేస్తాను, టీకి బదులుగా. ప్రిఫర్ తర్వాత టీ కానీ కాఫీ వేస్తే దానికి ప్రిపరేషన్ 2 అనేది పెట్టుకోండి. వీటన్నిటి కూడా ఆన్సర్స్ రాసి నేను పీడిఎఫ్ అన్నిటి కూడా మీకు క్లియర్గా ఇద్దాం అనుకుంటున్నాను. దీంతోపాటు ఆ కాంప్రహెన్షన్ 20 మార్క్స్ కూడా నేను చేసి అవన్నీ కూడా నేను చెప్తానండి మీకు. కానీ నేను వీడియోస్ కొంచెం మీరే చూడాలి. తర్వాత నేను చెప్తాను. చాలా మీకు మీ దగ్గర ఉండేలాగా నేను ఏర్పాటు చేస్తాను అనమాట. ఓకేనా, చూడండి. నెక్స్ట్, హీ ఈజ్ యాంగ్రీ డాష్ హిస్ సన్. దీనికి ఆన్సర్ ఏంటి? యాంగ్రీ ఎట్టా, యాంగ్రీ విత్తా, యాంగ్రీ ఆనా? దీనికి ఆన్సర్ ఏంటంటే యాంగ్రీ విత్. గుర్తుంచుకోండి, అంటే కోపంగా ఉన్నాడు, వాళ్ళ సన్తో కోపంగా ఉన్నాడని గుర్తుంచుకోండి. సన్ మీద అంటే ఆన్ పెట్టేవాళ్ళు. యాంగ్రీ విత్ గుర్తుంచుకోండి. విశాఖపట్నం ఈజ్ ఫేమస్ డాష్ ఏ బ్యూటిఫుల్ బీచెస్. విశాఖపట్నం బీచెస్కి ఫేమస్ అనమాట. ఫేమస్ ఆఫ్, ఫేమస్ విత్, ఫేమస్ ఫర్ గుర్తుంచుకోవాలి. డూ యూ అగ్రీ డాష్ విత్ టు ఎట్ దిస్ ప్రపోజల్. డూ యూ అగ్రీ విత్ దిస్ ప్రపోజల్. విత్ అంటే ఈ ప్రపోజల్తో నువ్వు అగ్రీ చేస్తున్నావా? తర్వాత డోంట్ లాఫ్ డాష్ అదర్స్ మిస్టేక్స్. అంటే బయట వాళ్ళ మిస్టేక్స్ మీద నువ్వు నువ్వు నవ్వొద్దు అని. డోంట్ లాఫ్ ఎట్, లాఫ్ తర్వాత ఎట్ రావాలన్నమాట. 8th వన్ చూడండి. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ డాష్ మై ప్రొఫెసర్ ఫర్ హర్ ఇన్వాల్యుబుల్ గైడెన్స్. నేను మా ప్రొఫెసర్కి రుణపడి ఉన్నాను అని చెప్పని ఇక్కడైతే వచ్చిందండి. గ్రేట్ఫుల్ తర్వాత ఇక్కడ రావాల్సింది ఏంటంటే గ్రేట్ఫుల్ టు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. గ్రీష్మిక ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ డాష్ ఆన్లైన్ గేమ్స్. ఆన్లైన్ గేమ్స్ మీద గ్రీష్మికకి ఇంట్రెస్ట్ లేదు. ఆన్లైన్ అంటే ఇంట్రెస్టెడ్ ఇన్నా, ఇంట్రెస్టెడ్ టువా, ఇంట్రెస్టెడ్ ఆఫా, ఏదో మీరు చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి. ఇంట్రెస్టెడ్ ఇన్ అండి. ఎస్, కరెక్టే. తర్వాత ఐ బిలీవ్ ఎట్ ఇన్ విత్. ఐ బిలీవ్ హార్డ్ వర్క్ రాదర్ దాన్ లక్. బిలీవ్ తర్వాత ఎప్పుడు కూడా ఇన్ అనేది రావాలన్నమాట. మనం ఆల్రెడీ పైన అప్రాప్రియేట్ ప్రిపోజిషన్ దగ్గర మనము చెప్పుకున్నాం. ఇది మీరు గమనించాలి. అర్థమవుతుందండి నేను చెప్పేది. నెక్స్ట్, ఈ 10 అయినాయి కదా, మనం ఇంకా చూద్దాం. టెక్స్ట్ బుక్లో ఉన్న మొత్తం అన్నీ కూడా మనం కవర్ చేద్దాం అనమాట. నెక్స్ట్, నానీ ఈజ్ వెరీ గుడ్ డాష్ టెల్లింగ్ స్టోరీస్. గుడ్ ఇన్, గుడ్ ఎట్, గుడ్ విత్. గుడ్ తర్వాత రావాల్సిన ప్రిపోజిషన్ గుడ్ ఎట్ అనమాట. నానీ అనేవాళ్ళు ఏంటంటే స్టోరీస్ చెప్పడంలో బాగుంటారు అనమాట. గుడ్ తర్వాత ఎట్ అనేది రావాలి. మై ఫాదర్ ఆల్వేస్ లిసన్స్ డాష్ ఇళయరాజా సాంగ్స్.
మా నాన్నగారు ఇప్పుడు కూడా ఇళయరాజా సాంగ్స్ వింటూ ఉంటారు. లిసన్ తర్వాత రావాల్సిన ప్రిపోజిషన్ ఏంటి ఇక్కడ? ఎస్, టు. లిసన్ టు అనమాట. మీరు గుర్తుంచుకోవాలి ఇది. నెక్స్ట్, ఎమ్మెల్యే అండ్ ఎంపీస్ మస్ట్ బి రెస్పాన్సిబుల్ డాష్ ద పీపుల్ హూ ఎలక్టెడ్ దెమ్. రెస్పాన్సిబుల్ తర్వాత ఏం రావాలి? ఫర్. ఓకే, రెస్పాన్సిబుల్ తర్వాత ఫర్ అనేది రావాలన్నమాట. ముందు ఆ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ మీరు కరెక్ట్గా మీరు నేర్చుకొని ఉంటే మీకు ఈజీగా ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అనమాట. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. మై పేరెంట్స్ గాట్ మ్యారీడ్ డాష్ మే. మై పేరెంట్ గాట్స్ మ్యారీడ్ డాష్ మే. చెప్పాను కదా, మే అంటే నెలల ముందు ఏమొస్తుంది ప్రిపోజిషన్ అండి? ఇన్ అనమాట. ఓకే, ఐ హ్యాడ్ డిన్నర్ డాష్ 7 PM. ఖచ్చితమైన సమయం తర్వాత వచ్చే ప్రిపోజిషన్, ముందే వచ్చే ప్రిపోజిషన్ ఏంటి? ఎట్ అనమాట. నేను డిన్నర్ 7 గంటలకి చేశాను. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ డాష్ మార్నింగ్. నేను మార్నింగ్ నుంచి నేను ఆడుతూనే ఉన్నాను. ఇక్కడ సిన్సా ఫర్రా? కరెక్ట్గా మనకి పాయింట్ ఆఫ్ టైం చెప్పారు కాబట్టి సిన్స్ అనమాట. తర్వాత చూడండి, ఐఎమ్ హెడింగ్ అవుట్ డాష్ లంచ్. ఐఎమ్ హెడింగ్ అవుట్ డాష్ లంచ్. టూనా ఫర్రా ఆనా చెప్తారు కదండి, ఆ లంచ్ కొరకు అని చెప్పి అంటారు కాబట్టి మనం ఫర్ అనేది చెప్తాం అనమాట. ద పార్క్ డాష్ ద 2 buildings. పార్క్ మనం చెప్పుకున్నాం 2 buildings మధ్యలో ఉంది. బిసైడ్స్, బిట్వీన్ ఆర్ అమాంగ్ ఏంటి ఏమొస్తుంది అనమాట? బిట్వీన్ అనేది ఇక్కడ మనకి వస్తుంది అనమాట. షీ ఈజ్ ఏ గ్రేట్ సింగర్ డాష్ బీయింగ్ ఏ గుడ్ డాన్సర్. ఆవిడ గ్రేట్ సింగర్. తర్వాత మనం చెప్పుకున్నాం, ఆవిడ డాన్సరే కాదు, ఆవిడ మంచి సింగర్ కూడా అనమాట. ఓకే, ఆవిడ షీ ఈజ్ ఏ గ్రేట్ సింగర్. ఆవిడ మంచి సింగర్తో పాటుగా ఆవిడ ఒక గుడ్ డాన్సర్ కూడా అనమాట. దీని కరెక్ట్ తెలుగు మీనింగ్ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నేను రిపీట్ చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ బిసైడ్ అంటే పక్కన అనే మీనింగ్ వస్తుంది, బిసైడ్స్ అంటే అదనంగా వస్తుంది, ఫర్ అంటే కొరకు వస్తుంది. దీనికి ఆన్సర్ ఏంటి? బిసైడ్స్, అదనంగా అనమాట. ద పార్టీ డాష్ ఫ్రైడే నైట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. చెప్పండి, ఇది ద పార్టీ ఈజ్ డాష్ ఫ్రైడే నైట్లో పార్టీ అనేది ఉందన్నమాట. దీనికి ఆన్సర్ ఏంటి? ఇన్నా, ఆనా, ఎట్టా? మీరు చెప్పాలి. చాలా సింపుల్ అండి. మనం చెప్పుకున్నాం కదా, మనకేంటంటే వారాల ముందు అయితే మనము ఆన్ పెట్టుకోవాలి, నెలల ముందు సంవత్సరాల ముందు అయితే మనము ఇన్ పెట్టుకోవాలి. ఆన్ ఫ్రైడే నైట్ ద బ్రిడ్జ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ డాష్ ద రివర్. బ్రిడ్జ్ అనేది రివర్కి అక్రాస్గా కన్స్ట్రక్ట్ చేశారు, మనం చెప్పుకున్నాం అనమాట ఇందాక. అంటే దీన్ని మీరు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి ఇబ్బంది అని చెప్పి నేను చెప్పలేదు. ద బ్రిడ్జ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద రివర్. తర్వాత చూడండి, నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం అనమాట. ఐ రిసీవ్డ్ ఏ గిఫ్ట్ డాష్ మై బ్రదర్. మా బ్రదర్ నుంచి నేను ఒక గిఫ్ట్ నేను అందుకున్నాను. దీనికి ఆన్సర్ ఏంటి? ఫ్రమ్ టు ఆన్. ఎస్, ఫ్రమ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. మా బ్రదర్ వద్ద నుంచి నేను గిఫ్ట్ని నేను అందుకున్నానంటే ఇక్కడ ఫ్రమ్ అనేది మనం ఇక్కడ ఉపయోగించాలి. ద లైట్స్ ఫ్లిక్కర్డ్ డాష్ ద స్ట్రోమ్. లైట్స్ అనేవి ఫ్లిక్కర్ అయింది. నేను ఇందాక ఇలాగే చెప్పాను. ఎప్పుడు? డ్యూరింగ్ స్ట్రోమా, ఆన్ స్ట్రోమా, ఫ్రమ్ స్ట్రోమా? డ్యూరింగ్ అనమాట. ద స్విమ్మర్ డైవ్డ్ డాష్ ద పూల్ ఫర్ ద రేస్. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇన్, ఆన్, ఇంటూ అనేది ఇక్కడ మీకు వస్తుంది అనమాట. మీరు ఇది గమనించాలి. అంటే స్విమ్మర్ పూల్ లోపలికి డైవ్ చేశాడు అనమాట. ద ప్లేన్ టుక్ డాష్ ఎగ్జాక్ట్లీ ఆన్ టైం. ప్లేన్ వెళ్ళిపోయింది అనమాట. ఏం చెప్పాలి దాన్ని? మనం చెప్తుంటాం కదా, తెలుగు వింటూ ఉంటాం కదా, ఆఫ్ అప్. మనం డబుల్ ఎఫ్ మనం చూస్ చేసుకోవాలన్నమాట. టేక్ ఆఫ్, మీరు గుర్తుంచుకోవాలి. ద మీటింగ్ ఈజ్ షెడ్యూల్డ్ ఫ్రమ్ 2 PM డాష్ 3 PM. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2 PM టూనా, 2 PM సిన్స్, 2 PM ఎట్టా? మనకు తర్వాత 2 సమయాల మధ్య వచ్చింది కాబట్టి మనం ఏం చెప్పాలి? 2 PM టు 2 నుంచి 3 వరకు అనమాట. 2 గంటల నుంచి 3 గంటల వరకు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ద న్యూ పాలసీ హ్యాస్ స్పార్క్డ్ డిబేట్ డాష్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎకనామిక్స్. మనం ఇందా చెప్పుకున్నాం అనమాట. బిట్వీన్, అమాంగ్, ఇన్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారనమాట కాబట్టి మనం అమాంగ్ అనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి. మీకు అర్థం కావడానికి త్వరగా మనం ఈ టైం వేస్ట్ చేయకుండా ఉండడానికి నేను చెప్తున్నానండి. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ 3 hours ఫర్ ఫ్లైట్ ఇన్ ద ఎయిర్పోర్ట్. ఆవిడ 3 గంటల నుండి ఫ్లైట్ గురించి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉంది. సిన్స్, ఫ్రమ్ ఏది? ఫర్ 3 hours. ఎందుకంటే ఇది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది కాబట్టి. నేషనల్ యూత్ డే ఈజ్ అబ్జర్వ్డ్ డాష్ 12th January. వారాల ముందు, తేదీల ముందు మనం ఉపయోగించాల్సిన ప్రిపోజిషన్ ఏంటి?
ఆన్. ఎస్, వెరీ గుడ్, బాగా చెప్పారు. ద షాప్స్ డాష్ ద మెయిన్ రోడ్ ఆర్ వెరీ బిజీ. సేమ్ ఎగ్జాంపుల్ మనకి రిపీటెడ్గా ఇచ్చారు అనమాట. అలాంగ్, ఓవర్, అండర్. ఏంటి మనకి షాప్స్ అలాంగ్ మెయిన్ రోడ్లో మనకి అండర్ గ్రౌండ్ ఉండదండి. మళ్ళీ ఓవర్ అంటే మరి మీదుగా మనకు ఉండదు కాబట్టి అలాంగ్ అనేది మనకి ఇక్కడ వస్తాం అనమాట. ద షాప్స్ అలాంగ్ ద మెయిన్ రోడ్ ఆర్ వెరీ బిజీ. ఓకే, ద స్టన్నింగ్ వ్యూ ఆఫ్ ద సిటీ స్ట్రెచ్డ్ డాష్ ద హారిజాన్. చెప్పాను కదా మనకి ఇది స్టన్నింగ్ వ్యూ హారిజాన్కి అక్రాస్ అయింది అనమాట. అక్రాస్ అయింది, ఇది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, షీ రోట్ ఏ థాట్ ప్రొవోకింగ్ ఆర్టికల్ డాష్ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ సొసైటీ. చూడండి, షీ రోట్ ద థాట్ ప్రొవోకింగ్ ఆర్టికల్, ఒక ఆర్టికల్ రాసింది. దేని గురించి అంటే ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ సొసైటీ. దేని గురించి? అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ సొసైటీ. మీకు అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్, క్రైస్ట్ ద రీడీమర్ క్రైస్ట్ ద రీడీమర్ స్టాచ్యూ ఈజ్ లొకేటెడ్ డాష్ బ్రెజిల్. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ బ్రెజిల్, ఎట్ బ్రెజిల్, ఆన్ బ్రెజిల్. బ్రెజిల్ మీద, బ్రెజిల్ వద్ద, బ్రెజిల్లో. దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? ఇన్ అనమాట. చూడండి, మీ ఊరి పేరు ముందు, జిల్లా పేరు ముందు, తర్వాత టౌన్ పేరు ముందు, రాష్ట్రాల పేరు ముందు, దేశాల పేరు ముందు మీరు ఉపయోగించాల్సిన ప్రిపోజిషన్ ఏంటంటే ఇన్. మీరు గుర్తుంచుకోవాలి. ద హైకర్స్ మేడ్ దేర్ వే డాష్ ద డిన్స్ ఫారెస్ట్. చూడండి, ద హైకర్స్ అంటే కొండలెక్కే వాళ్ళు వాళ్ళ యొక్క దారిని చేసుకున్నారు అనమాట. దేని ద్వారా? చాలా బాగా తిక్కుకున్న ఫారెస్ట్ ద్వారా చేసుకున్నారు. అంటే త్రూనా, ఓవరా, ఎట్టా? త్రూ అనమాట. ఓకే, త్రూ అంటే గుండా మనకు వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి, ద కార్ వాజ్ గోయింగ్ డాష్ ద ట్రక్ ఆన్ ద హైవే. కార్ అనేది వెళ్తుంది దేని వెనకాల? మనకు ఒక ట్రక్ వెనకాల వెళ్తుంది అనమాట. దానికి మనం ఏం చెప్తాం? బిహైండ్, అండర్ ఆర్ ఓవర్. దీనికి ఆన్సర్ ఏంటి? బిహైండ్. దేర్ ఈజ్ ఎ ఫెన్స్ డాష్ ఓవర్ అరౌండ్ ఇన్ టు ద గార్డెన్. దేర్ ఈజ్ ఎ ఫెన్స్ డాష్ ద గార్డెన్. చూడండి, ఓవర్ ద గార్డెన్ అంటే గార్డెన్ పైన అనమాట. ఇంటూ ద గార్డెన్ అంటే గార్డెన్ లోపలికి, అరౌండ్ ద గార్డెన్ అంటే గార్డెన్ చుట్టూతా. ఆన్సర్ ఏంటి? అరౌండ్ ద గార్డెన్. వెరీ గుడ్. ద పార్క్ ఈజ్ డాష్ ఫ్రమ్ హియర్. ద పార్క్ ఈజ్ అవే ఫ్రమ్ హియరా, ఆన్ హియరా, బిలో ఫ్రమ్ హియరా? పార్క్ అనేది కొంచెం దూరంగా ఉంది కాబట్టి దీనికి ఏం చెప్తాం? అవే అని చెప్పని మనం చెప్తాం అనమాట. హీ జంప్డ్ డాష్ ద స్విమ్మింగ్ పూల్. చెప్పాను, అరౌండ్ ద స్విమ్మింగ్ పూల్, త్రూ ద స్విమ్మింగ్ పూల్, ఇంటూ ద స్విమ్మింగ్ పూల్. మీకు తెలుసు కదా ఇంటూ ద స్విమ్మింగ్ పూల్ అని. వెరీ గుడ్. ద ప్లేన్ ఫ్లూ డాష్ ద మౌంటైన్స్. ద ప్లేన్ అనేది ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ అంటే ఎగిరింది అనమాట. ఎలా ఎగిరింది? మౌంటైన్స్ మీదుగా ఎగిరిందా? ఇన్ మౌంటైన్స్, మౌంటైన్స్ లో నుంచి ఎగిరిందా? మౌంటైన్స్ వద్దకు ఎగిరిందా? దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ద ప్లేన్ ఫ్లూ టు ద మౌంటైన్స్ అని చెప్పి అనేది కొంచెం ఇక్కడ జస్టిఫై చేసేది కాదు ఆన్సర్. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే ఓవర్ ద మౌంటైన్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి. మీదుగా ఎగిరిందని చెప్పి మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే, మౌంటైన్స్ వద్దకు ఎగిరింది అని చెప్పి అనడానికి ఇక్కడ మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది అక్కడ లేదు కదా, అక్కడ మన కొండల దగ్గరికి ఆగదు కదా, అది మీరు గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్, ద బుక్ ఈస్ డాష్ ద సెల్ఫ్. ఆన్ ద సెల్ఫ్, షెల్ఫ్ పైన ఉంది. ఇన్ ద షెల్ఫ్ లోపల ఉంది. డౌన్ ద షెల్ఫ్ కింద ఉందన్నమాట. దీనికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు కూడా ఇన్నే అండి. ద బుక్ ఈజ్ ఇన్ ద షెల్ఫ్. అదేంటి సార్? కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు అనమాట. ఏంటంటే కొంతమంది తెలివైన పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, సార్ నేను షెల్ఫ్ పైన పెట్టా సార్ అని చెప్పంటారు. లేదంటే అలా ఇప్పుడు తీసుకోరు. ఇంగ్లీష్ మాత్రం ద బుక్ ఈజ్ ఇన్ ద షెల్ఫ్. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఏంటంటే నెక్స్ట్ వన్ ఏంటంటే చూడండి, దే వాక్ డాష్ ద బీచ్. అంటే బీచ్ పక్కన నుంచి, బీచ్తో నడుచుకుంటూ వెళ్ళారు కదా, దానికి ఏం వస్తుంది? త్రూనా, అలాంగా, అబోనా? అలాంగ్ అంటే బీచ్తో పాటు, బీచ్తో కూడా వాళ్ళు నడిచారనమాట. అంటే బీచ్ వాళ్ళతో పాటు నడిచిందని కాదు, అంటే బీచ్ వెంబడి వాళ్ళు నడిచారని అర్థం. ఓకే, ద ట్రైన్ పాసెస్ డాష్ ద టన్నెల్. టన్నెల్ లోపల ట్రైన్ అనేది పాస్ అయ్యిందనమాట. ఓవర్ అంటే మీదుగా, ఇన్ అంటే లోపల, త్రూ అంటే ద్వారా, గుండా. ఓకే, ద ట్రైన్ పాసెస్ త్రూ ద టన్నెల్. గుర్తుంచుకోవాలి. ద కార్ ఈజ్ పార్క్ డాష్ ద క్రౌడ్. కార్ అనేది పార్క్ చేశారనమాట. ఎక్కడంటే అబౌవ్ ద క్రౌడ్ అంటే మనుషుల మీద, ఇంటూ ద క్రౌడ్ లోపలికి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రౌడ్కి ముందు. సో దీంట్లో జస్టిఫై చేసేది ఏంటంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రౌడ్ అనమాట. ఓకేనా, అర్థమైందా? కార్ అనేది జనాల ముందు పార్క్ చేశారు. నెక్స్ట్ వన్, ద పెయింటింగ్ ఈజ్ ప్లేస్డ్ డాష్ ద ఫైర్ ప్లేస్.
ద పెయింటింగ్ ద కేఫ్ ఈజ్ డాష్ ద లైబ్రరీ అండ్ ద బుక్ స్టోర్. ద కేఫ్ ఈజ్ అమాంగ్ బిట్వీన్ ఆన్. అంటే చూడండి ఇక్కడ రెండింటి మధ్యలో అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఏం ఉపయోగించుకోవాలి, ద కేఫ్ ఈజ్ బిట్వీన్ ద లైబ్రరీ అండ్ ద బుక్ స్టోర్. అంటే కేఫ్ అనేది లైబ్రరీకి బుక్ స్టోర్కి మధ్యలో ఉంది అన్న అర్థం అనేది ఒకటి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ద పెయింటింగ్ ఈజ్ ప్లేస్డ్ డాష్ ద ఫైర్ ప్లేస్. పెయింటింగ్ అనేది ఒక చోట ప్లేస్ చేశారనమాట. అబోవ్ ద ఫైర్ ప్లేసా, అప్ ద ఫైర్ ప్లేసా, అలాంగ్ ద ఫైర్ ప్లేసా. అలాంగ్ అంటే కూడా వద్దు, అప్ అంటే మనకి పైన, అబోవ్ అనే మీనింగ్ అనేది కరెక్ట్ అనమాట. పెయింటింగ్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఆ ఫైర్ ప్లేస్కి పైన ప్లేస్ చేశారని అర్థం అనేది ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, సియా సాట్ డాష్ టియా ఇన్ ద సినిమా హాల్. సియా అనే ఆవిడ టియా పక్కనే కూర్చున్నారు. పక్కన అన్న మీనింగ్ ఏంటి, ఓవరా, బిసైడా, బిసైడ్సా. బిసైడ్స్ అంటే అదనంగా, ఓవర్ అంటే మీదుగా, బిసైడ్ అంటే పక్కన అనే అర్థం అనేది ఇక్కడ వస్తుంది. షీ క్లైంబ్డ్ డాష్ ద స్టేర్స్. షీ క్లైంబ్డ్ అండర్ ద స్టేర్సా, అసలు రాంగ్ సెంటెన్స్ అది. షీ క్లైంబ్డ్ ఇన్ టు ద స్టేర్సా కాదండి, షీ క్లైంబ్డ్ అప్ ద స్టేర్సా, ఇది కరెక్ట్ అండి. ఆవిడ స్టేర్స్ ఎక్కిందనమాట, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ద చైల్డ్ హిడ్ డాష్ ద కర్టెన్. చిందాక కూడా చెప్పాను, హైడ్, హిడ్, హిడెన్. అంటే చైల్డ్ కర్టెన్ వెనకాల దాక్కున్నాడు. ఆన్ అంటే మీద, డౌన్ అంటే కింద, బిహైండ్ అంటే వెనుక. ద చైల్డ్ హిడ్ బిహైండ్ ద కర్టెన్. షీ స్వామ్ డాష్ ద రివర్. అంటే ఆవిడ నదికి అడ్డంగా ఇదుకుంటూ వెళ్ళిందనమాట. దానికి అర్థం ఏంటి, దానికి మీనింగ్స్ మనకి కరెక్ట్ ప్రిపోజిషన్స్ ఏమొస్తాయి, ఇన్ టు, ఆన్, అక్రాస్. మీనింగ్ ఏమొస్తుంది, దీనికి ఆన్సర్ ఏంటి, అక్రాస్ అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఇప్పుడు నేను అంత ఇదిగా చెప్పాను కాబట్టి మీరు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి, ఈ 50 నుంచి 57 వరకు మీరు కరెక్ట్ ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూసి మీరు కుదిరితే కామెంట్ రూపంలో తెలియపరచండి. చూసారు కదా, మీ గురించి నేను ఇంత అంతా కూడా చక్కగా టైప్ చేసి కొంచెం రీసెర్చ్ చేసి దీనిపైన ప్రతి ఎక్సర్సైజ్ ఇచ్చి మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్, ప్రిపరేషన్స్ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇలా చేస్తున్నాను. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీరు ఆన్సర్స్ని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎస్పెషల్గా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ ఫస్ట్ చదువు వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ని పంపించండి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సి సెక్షన్లో 40 మార్కుల బాధ్యత నాది. పీడిఎఫ్లు కావాలంటున్నారు, వాటి గురించి నేను చెప్తాను త్వరలోనే, అతి త్వరలో చెప్తాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. బాయ్.